హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వేడి వేడి చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక చికెన్ ముక్కలు వేసుకుంటున్నాను. ముక్కలు వేసుకున్నాక ఇందులో వాటర్ ఇంకేంత వరకు ఇలా కుకింగ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పర్సెంటేజీ మొత్తం డ్రై అయ్యేంత వరకు, అంటే వాటర్ అంతా పీల్చుకునే వరకు ముక్కల్ని ఇలా కుకింగ్ చేసుకోవాలి. బాగా ఉడికిన ముక్కలను వాటర్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కలుపుకోవడానికి సర్వ్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి ముక్కల్ని ఇలా సర్వ్ చేసుకున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత చల్లగా అయిన ముక్కలని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి క్రిస్పీగా ఉండడానికి, 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు, 2 నిమ్మకాయల రసం తీసుకోవాలి. చికెన్ పకోడీ ఎర్రగా ఉండాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలు పట్టేలాగా బాగా ఒక 3 నిమిషాలు 5 నిమిషాల దాకా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పడితే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా లూజ్ కావడానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని పక్కకు ఉంచుకొని గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాలి. ముందుగా కలుపుకున్న ఈ మిశ్రమం నుంచి చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు,
కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని వేడివేడి చికెన్ పకోడీ మీద సర్వ్ చేసుకుంటే చాలా రుచికరమైన స్మెల్ వస్తుంది. వేడి చికెన్ పకోడీ రెడీ అయింది. వేడి చికెన్ పకోడీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. దానిపై పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. వేడి చికెన్ పకోడీలోకి ఆనియన్ యాడ్ చేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.